మొత్తం పోయినా సరే నేను ఒక్కనే వైసీపీని చూసుకుంటా అని చెప్పేసి పార్టీలోనే పిచ్చేయడం అవకాశాలు చాలా ఉన్నాయి. అసలు మొత్తానికి పార్టీనే ఉండదు అనేది కొంతమంది మాట. ఉండదన్నా, ఒక్కరు చాలు. ఒక్కసారి జైలుకు పోతే పార్టీ కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే మనుషులు ప్రాణం కన్నా ఎక్కువ నమ్మిండ్రు. అమ్మఒడి అది ఇస్తుండు లేక అది చేస్తుండ అని చెప్పేసి అన్నారు. కానీ అమ్మఒడి పోయి బొమ్మఒడి దాకా చేసేసాడు మొత్తం మనోడు. సో ఎట్లా చేసుకున్నా సరే అన్న, జగన్ ఒక 5-6 నెలలు అసలుకి ఇంకా జైలుకి వెళ్ళి మనకు కనిపించడు, టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి చెప్తాడు. చిన్న ఆయననే ఏదో చేసిండని అంటున్నారు. ఇంకా విజయసాయి రెడ్డి ఆయన లెక్కన రక్త సంబంధికునే అలా దూరం పెట్టిండు, తల్లిని చెల్లిని దూరం పెట్టిండు. ఇక విజయసాయి రెడ్డి ఎంత అలా తల్లినే పక్క పెట్టిండు, చెల్లిని పక్క పెట్టిండు. విజయసాయి రెడ్డి ఏదో లెక్కన. అయితే అలాంటి వ్యక్తికి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. నాకు తెలిసినంత వరకు నేను చూసిన రాజకీయాలలో రాజకీయ వ్యక్తుల గురించి ఉన్న అవగాహన మేరకు చెప్తున్నాను. అంటే చుక్క మందులో చుక్కపోయిన తర్వాత ఇంకొకటి తెచ్చుకోవచ్చు అన్న దాంట్లో ఏముంది. కానీ ఇప్పుడు ఏంటంటే జగన్ ఇప్పుడు జగన్ 2 వస్తా అని చెప్తుండ్రు. ఆల్రెడీ ఈ తప్ప 29 తర్వాత 0 వస్తుంది. మళ్ళీ జగన్ ఏమి అసెంబ్లీకి కూడా ఇప్పుడు 11 సీట్లుగా, ఈ తప్పైతే జగన్ అసెంబ్లీకి కూడా రావడానికి లేదు, 0 జగన్. అది ఎందుకంటే జగన్ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమి ఎందుకు పోయిందంటే విజయసాయి రెడ్డి పార్టీ అప్పుడు కాపాడినాడు. ఎందుకంటే మన విజయసాయి రెడ్డి ఏమి పార్టీకి బాగా అంతకుముందు బాగా పార్టీకి పొలగబోతాం మొత్తం. ఎందుకంటే రాజకీయ చనిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి మెయిన్. అది ఓకేనన్నా. అలాంటి ఒక మెయిన్ వ్యక్తి పోయినప్పటికీ కూడా ఆయన గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే జగన్ ఏదో తప్పులు చేస్తున్నాడు, ఏదో నాకు అండగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఏం లేదమ్మా. ఎందుకంటే జగన్ చేసే తప్పది. ఎందుకు జగన్ అంటే మీకు ఇష్టం? పేదవాళ్ళకు సహాయపడతాడు, అన్ని విధాలుగా సహాయపడతాడు కాబట్టి. మరి ఎందుకు ఓడిపోయారక్క? మరి ఇదంతా ఒక ఫేక్. చంద్రబాబు నాయుడు అంతా మోసం చేశాడు. అంతమంది ప్రజలు చంద్రబాబు ఎట్లా మోసం చేశారు? ఇదంతా ఒక నాటకం జరిగింది అంతే. రియల్ గా అయితే గెలవలేదు ఈయన. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, చంద్రబాబు కష్టపడ్డారు, నచ్చి కూటమికి ఓటేశారు. జగన్ ఏం చేయలేదు అనుకున్నారు ప్రజలు. చేసినాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మరి అమ్మఒడి ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఏది ఇవ్వట్లేదు కదా. పిల్లలకు కానీ ఏది సహాయపడతలేదు. ఇంట్లో అమ్మాయిలకు 18 years అబ్బా వాళ్ళకి కానీ ఇస్తా అన్నాడు 1500 మంత్లీ. వాళ్ళకి కానీ ఇవ్వట్లేదు కదా. ఎందుకు ఇవ్వట్లేదు ఆయన కానీ?